ప్రముఖ సినీ నటులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు విజయనగరంలో పార్టీ శ్రేణులు నందమూరి అభిమానులు అత్యంత ఘనంగా నిర్వహించారు. కోటకూడిలి వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు విశేషంగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 60 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని ఘనంగా ముగించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించారని గుర్తు చేశారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా నాటి నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుందని ఆమె అన్నారు. మహిళా సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని గుర్తు చేస్తూ 4 దశాబ్దాల క్రితమే ప్రతి జిల్లా కేంద్రంలో మహిళా ప్రాంగణాన్ని స్వర్గీయ నందమూరి తారక రామారావు నెలకొల్పారని, రానున్న ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కట్టుబడి ఉన్నారని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. మనం ప్రత్యేకంగా చూసుకుంటే మనకి గురజాడ అప్పారావు గారు మన విజయనగరం నుంచి ఒక మహాకవి, వారి దగ్గర నుంచి స్ఫూర్తి తీసుకొని ప్రజా సేవలో ఉంటూ ఎన్నో సంవత్సరాలు వారి ప్రజలకి సేవలు అనేది మన తెలుగుదేశం పార్టీ స్థాపిస్తూ తెలుగుదేశం పార్టీ ద్వారా వారు సేవలు అనేది వారు అందించారు. అయితే మనం చూస్తే మన పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు ఎన్నో మైల్ స్టోన్స్ అనేది మనకు వచ్చాయి. మనం ప్రత్యేకంగా చూసుకుంటే వెల్ఫేర్, సంక్షేమం అనేది మనకి రాజ్యాంగంలో రచించినప్పటికీ కూడా మన నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ టైం మొత్తం భారతదేశంలో సంక్షేమం అనేది చేసి చూపెట్టిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. ఆ రోజుల్లో 2 రూపాయలకి భోజన పథకం, అలాగే పక్కా గృహాలతో పూల్బాగ్ కాలనీ దగ్గర మన విజయనగరంలో మొదలుపెట్టిన సందర్భాలు, అలాగే మనం చూస్తుంటే గూడు గూడు గుడ్డ అనే నినాదంతో వారు పార్టీ పెట్టిన నినాదంతో వారు అన్ని విధాలుగా కూడా అది ప్రజలందరికీ నినాదంగా ఉంచుకోకుండా అది అన్ని విధాలుగా కూడా ప్రజల కోసం చేసి చూపెట్టారు. అయితే ఈ అన్ని విధాలుగా కూడా మన పార్టీ ఈరోజు 44 సంవత్సరాలు మనం పూర్తి చేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా ఆ రోజు ఉన్నటువంటి ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ కూడా ఇన్ని సంవత్సరాలు పార్టీ మోసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు మనకి నెక్స్ట్ జనరేషన్ యువగలం అనేది వస్తా ఉంది. అలాగే మహిళ మీద ప్రాధాన్యత ఇస్తూ మనకి ఇప్పుడు 33% రిజర్వేషన్ కూడా నిన్న లోకేష్ గారు చెప్పారు. అయితే ఆ 33% రిజర్వేషన్ కూడా మనం అమలు చేయబోతున్నాం నెక్స్ట్ ఎలక్షన్ కోసం. అయితే మహిళ ఎప్పుడైనా సరే నందమూరి తారక రామారావు గారు గర్వించారు. అయితే ఆ రోజుల్లోనే మహిళకి సమాన హక్కు, ఆస్తిలో సమాన హక్కు అనేది కల్పించారు. మహిళా ప్రాంగణాలు అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ లో మహిళా ప్రాంగణాలు అనేది ఆ రోజుల్లో పెట్టారు. అలాగే మనకి పద్మావతి మహిళా యూనివర్సిటీ అనేది కూడా ఆ రోజుల్లో స్థాపించిన ఘనత. అయితే మన నందమూరి తారక రామారావు గారు ఎప్పుడైనా మహిళల కోసం చేసేవారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వారి ఆశయాలు అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. అన్న క్యాంటీన్లు పెడుతూ వారి పేరు మీద ప్రతిరోజు 5 రూపాయలకి, కేవలం 5 రూపాయలకి భోజనం సౌకర్యం అనేది మన ప్రజలకి కల్పిస్తా ఉన్నాం. అలాగే మనం చూస్తుంటే వారి నందమూరి తారక రామారావు గారి తనయుడు లోకేష్ గారు ప్రత్యేకంగా వారి అడుగుడు జాడల్లో నడుస్తూ వారి ప్రిన్సిపల్స్ ని ఫాలో చేస్తూ వారు డొక్క సీతమ్మ భోజనం పథకం కూడా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోసం పెట్టున్నారు. అయితే అన్ని విధాలుగా కూడా వారి ఆశయాలు, వారి పార్టీ పెట్టిన విధానాలు అన్ని కూడా ఈ రోజు వరకు మనం కొనసాగిస్తానే ఉన్నాము. లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక కూడా మనం చూస్తున్నాం విజయనగరంలో ప్రత్యేకంగా ఎంత మంది మన పార్టీని ఒక ఫ్యూచర్ చూస్తూ అందరు కూడా జాయినింగ్స్ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. అన్ని విధాలుగా కూడా వారి ఆశయాలు ముందుకు తీసుకువెళ్తూ ప్రజాహితం కోసం మనం అందరం కూడా పనిచేస్తూ ఈ పసుపు పార్టీని, ఈ పవిత్రమైన పసుపు పార్టీని మనం భుజస్కంధాల మీద మోసుకుంటూ ముందుకు తీసుకెళ్తాం.